నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ గారికి అయితే అది వరించడం జరిగింది. మరి గత కొన్నేళ్ళుగా మనం చూసుకున్నట్టయితే చాలాసార్లు తను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్సీగా తనకైతే అధికారం అంటే ఏదైతే ఉందో అది అయితే దక్కడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఈ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత మరి కాంగ్రెస్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటివి చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ముగ్గురు అయితే ఉన్నారు. అందులో అద్దంకి దయాకర్ గారికి వరించింది అన్నట్టు మనకి ఇప్పుడు తెలుసు. సో దీనికి సంబంధించి అంటే గతంలో చూసుకున్నట్టయితే తుంగతుర్తి నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి చాలా చిత్తశుద్ధితో కృషి చేసి పనిచేసిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు అనుమానించలేరు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా గెలిచిన సందర్భం అయితే నాకు గుర్తు రావట్లేదు. ఎప్పుడు ఎమ్మెల్యేగా అయితే గెలవలేకపోయాడు. ఐ థింక్ నాకు తెలిసినంతవరకు ఆయన తుంగతుర్తి నుంచి 2 సార్లు పోటీ చేశాడు. 2 సార్లు కూడా గెలవలేకపోయారు. మొన్న బాగా వేవ్ ఉన్నప్పటికీ కూడా గెలవలేకపోయాడు. అయితే ఆయన పార్టీకి చేసిన సేవల గుర్తింపుగా మరి నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురిని ప్రకటించారు. అంటే రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నిక కావాలి వీళ్ళు. 1 అద్దంకి దయాకరు, 2 శంకర్ నాయక్, 3 విజయశాంతి గారికి ఈ ఎమ్మెల్సీతో పాటు బహుశా మంత్రి పదవి కూడా ఇస్తారని కూడా చెప్తున్నారు. దయాకర్ గారు కూడా పార్టీలో చాలా సుదీర్ఘకాలంగా అనుభవం ఉంది. అనేక ఎన్నికల్లోనూ స్పోక్స్ పర్సన్గాను కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ మీద విమర్శలు దాడి చేయటంలో చాలా గట్టిగా వ్యవహరించిన వ్యక్తి. అయితే ఏంటంటే ఆయన ఎంత సీనియర్ లీడర్ అయినా జిల్లాలో నల్గొండ జిల్లా రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్తో ఈయనకి కొంచెం రాజకీయ విభేదాలు అయితే ఉన్నాయి. ఈయన నాయకత్వాన్ని కానీ ఈయన అభ్యర్థిత్వాన్ని కానీ వాళ్ళు కొంత వ్యతిరేకించే అవకాశం ఉంది సహజంగా. అయితే కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు గతంలో లాగా ఈ గ్రూప్ తగాదాలని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు నాయకత్వం మారింది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే కాంగ్రెస్ కల్చర్కి భిన్నం. గతంలో ఎప్పుడు కూడా ఇలా బయట నుంచి వచ్చిన వ్యక్తి, పార్టీలో సుదీర్ఘకాలం అనుభవం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాల. అందులోనూ పిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి గారు నియామకం జరిగినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి వైపే గట్టిగా నిలబడింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిలో మాత్రమే కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి ఉందని, అంత వాగ్దాటి ఉందని, ప్రజల్లోని నాడిని పట్టుకోగలిగిన శక్తి రేవంత్ రెడ్డికి ఉందని, ప్రజలు కూడా అతని మాట ద్వారా ఆకర్షించగలుగుతున్నాడు అనేది కాంగ్రెస్ అధిష్టానం గమనించింది. కేవలం రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్గా పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనం చెప్తేనే కాంగ్రెస్కి విజయావకాశాలు మెరుగుపడతాయి. తర్వాత బీఆర్ఎస్ని కూడా ధీటుగా చంద్రశేఖరరావు గారిని వ్యతిరేకించి పోరాడాలంటే రేవంత్ రెడ్డి సరైన అభ్యర్థి అని కూడా వాళ్ళు గట్టిగా నమ్మారు. రెండవది, అదే టైంలో బీజేపీ కూడా ఇక్కడ ఒక రకంగా బలమైన పార్టీగానే వ్యవహరిస్తుంది. దానికి చెక్ పెట్టాలంటే కూడా రేవంత్ రెడ్డి బెటర్ క్యాండిడేట్ అనే ఒక నిర్ణయానికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అయింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా గతంలో అట్లా ప్రొజెక్ట్ చేయటం కాంగ్రెస్ సంస్కృతిలో లేదు. ఎన్నిక అయిన తర్వాత అధిష్టానం పైనుంచి లెటర్ వచ్చేది, షీల్డ్ కవర్. కానీ మొన్న అట్లా షీల్డ్ కవర్ పద్ధతిగా కాదు. ఒక రకంగా మీడియాలో కూడా చాలా ప్రెషర్ వచ్చింది, మీ అభ్యర్థి ఎవరు అన్నప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పకుండా ఉండలేని పరిస్థితి అంటే చాలా వరకు. అంటే ఫస్ట్ నుంచి అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినట్టు మనం చూసాం. అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కాంగ్రెస్ ని పట్టుకొని ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా కింద వాళ్ళకి మల్లగుల్లాలు పడ్డారని తెలిసింది. వాళ్ళ యుద్ధం కూడా చిన్నపాటి యుద్ధం జరిగిందని తెలిసింది, బయటకు వచ్చాయి సార్ వార్తలు. మరి అప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కంటెస్టెంట్స్ సీఎం పోస్ట్ కి. కానీ వీళ్ళందరినీ సముదాయించి పార్టీ
విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రేవంత్ మనకి సరైన ఎంపిక. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఇతనైతే ఆకర్షించగలుగుతాడు. ఎందుకంటే అతని పునాదులు తెలుగుదేశంలో ఉన్నాయి. తెలుగుదేశంకి సంబంధించిన ఓటర్లు ఒక రకంగా సైలెంట్ మౌనంగా ఉన్నా చాలా బలం ఉంది తెలుగుదేశానికి. ఆ ఓటర్లు కూడా మనకి రేవంత్ రెడ్డి ద్వారా ఆకర్షితులైతే మన గెలుపు సునాయాసంగా వస్తుంది అనే ఈక్వేషన్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గమనంలోకి తీసుకుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ తర్వాత తటస్థంగా అభిమానిస్తున్న తెలుగుదేశం ఓటర్లు కానీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. అది ఆయనకు కూడా తెలుసు. తర్వాత అదే టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కొన్ని అసందర్భమైన వ్యాఖ్యలు చేయటం, విమర్శలు చేయటం, ఆయన అరెస్టుని గురించి అసందర్భంగా మాట్లాడటం కూడా తెలుగుదేశం అభిమానుల్ని, చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది. వాళ్ళు మనసు గాయపడింది. అందుకు అప్పుడు వెంటనే ఎలక్షన్లో వాళ్ళు కూడా తెలుగుదేశంకి సపోర్ట్ చేశారు. దాని మూలన ఏమైందంటే అప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఎక్కువ గెలిచారు. రేవంత్ రెడ్డిని అంతకుముందు కూడా వాళ్ళ గతంలో అతనికి బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టినప్పుడు తెలుగుదేశం ఓట్లు కూడా అభిమానుల ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళినాయి. అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి నిలబడగలిగాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వీళ్ళెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే ఇంకా సీనియర్ లీడర్స్ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి తిరుగులేని మద్దతు ప్రకటించింది కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకరన్ కూడా నియామకం జరిగింది, అధిష్టానం నుంచి వచ్చింది. ఖార్గే మల్లికార్జున్ ఖార్గే అఫిషియల్గా సంతకం పెట్టి మరి వీళ్ళ ముగ్గురు పేర్లని నామినేషన్ ఇది పంపించాడు కాబట్టి పెద్దగా వ్యతిరేకిస్తానికి ఏమి ఉండదు. ఒకవేళ దయాకర్ గారి మీద చిన్న చిన్న వాళ్ళకి ఫిర్యాదులు ఉన్నా కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి ఎమ్మెల్సీగా గెలిపించడం అంటే జరుగుతుంది. వాళ్ళకి అంత బలం కూడా ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఈజీకి ఎన్నికవుతారు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. దయాకర్ గారు కనీసం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా పార్టీ తరఫున నిబద్ధతతో పనిచేశాడు, విశ్వసనీయంగా పనిచేశాడు కాబట్టి కాంగ్రెస్ కూడా ఆయనకు అవార్డు ఇవ్వదలుచుకుంది, ఇచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా ఫిర్యాదులు 1-2 వెళ్ళినా కూడా ఈ దశలో వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు కూడా కన్విన్స్ చేస్తారు, మీరు ఇవన్నీ ఫిర్యాదులు పట్టుకోకండి, పార్టీ పటిష్టపడాలి ముందు, లేకపోతే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళు మళ్ళీ తిప్పుకుంటారు, వాళ్ళు బలపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ క్రమశిక్షణ పాటించండి, మీ ఐక్యతను కాపాడుకోండి అని చెప్పి పంపిస్తారు. అంటే ఇప్పుడు దీని ద్వారా అంటే గతంలో చాలామంది మనం చూసాము ఎమ్మెల్యే అంటే టికెట్స్ కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నలా అని వీళ్ళు కూడా ఉంటారు కదా సార్. చాలామంది కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు, మాకు కూడా కావాలి అని చెప్పేసి కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళు ఏమన్నా తిరగబడే అవకాశం ఏమన్నా ఉందంటే? అట్లా ఏముండదు. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఒకటి రోజుకి ఒక రకంగా మళ్ళీ బీజేపీ కూడా బలపడుతుంది. అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పార్టీలో బీజేపీ ఇక్కడ తెలంగాణలో వేళ్ళు అనుకుంటుందని. వాళ్ళకి ఏదన్నా చైర్మన్ పోస్టులు ఇలాంటివి ఇస్తారు, పార్టీలో పదవులు ఇస్తారు తప్ప ఇక ఈ టైంలో వాళ్ళు అంటే ఇంకా చాలా టైం ఉంది. దాదాపు గట్టిగా 4 ఏళ్ల టైము గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఎవరు కూడా బయటపడి వాళ్ళ పొజిషన్ని బలహీనపరచుకోవడానికైతే వెళ్ళరని నేను అనుకుంటాను. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.